అంత కవి, రచయితగా ఉన్న భరణి గారు ఒక్కసారిగా నాటకాల వైపు రావాలన్న ఆలోచన ఏంటి? కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ నాటకానికి నేను రాసిన హ్మ్. 'అద్దె కొంప' అనే నాటకం ఓకే. ఆ! వచ్చిందో వెంటనే నాటకాల మీద పడింది. నాటక సంస్థ పెట్టాం. గురువు గారిని పిలిచాం. చీఫ్ గెస్ట్‌ని చేసాం. ఆయన సంస్థలో ప్రయాణం ఎవరు చేస్తున్నాం. శ్రీ గురువుగారు? మురళీ కళానిలయం రాళ్లపల్లి గారు. రాళ్ళపల్లి గారు. హ్మ్. ఆయన ప్రోత్సాహంతోటి మన ముగింపు లేని కథ నాటకం. హ్మ్. ముగింపు లేని కథ నాటకంలో ఒక 80 ఏళ్ల పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్ నాది. అబ్బా! దాదాపు అప్పుడే ఒక ఆ ఏజ్‌లో. ఆ ఏజ్‌లో అంటే బక్కగా పలచగా సిగరెట్ కాల్చుకునేవాళ్ళు, అంతా పీక్కుపోయినట్టుండే, సన్నగా ఉండేవాడిని. వైట్ వేసేసుకుని పంచాలాలు చేస్తే ఓ అస్థిపంజరానికి డ్రెస్ వేసినట్టు సార్. మొత్తానికి అది చాలా పెద్ద సక్సెస్. దాదాపు దాన్ని 90 కన్నా 95 సార్లు వేసాం. హుహు. ఆ తర్వాత 100 కూడా పూర్తి చేసాం మెల్లిగా. మా గురుగారు లేకపోయినా నేను ప్రధాన పాత్ర వేసి అది పూర్తి. గురుగారితో తిరిగే రోజుల్లో ఏఆర్ కృష్ణ గారి ఆఫీస్కి వెళ్ళాం. హ్మ్. వేదం వెంకట రాయ శాస్త్రి గారు రాసిన ప్రతాపరుద్రం, చాలా అదే ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతానని అందులో ఓహో! యుగంధర మంత్రి ఉంటాడు ఏమో. కథ. హ్మ్. సరే వెళ్ళేటప్పటికి ఆల్రెడీ యుగంధరుడు శిష్యుడుగా రాళ్లపల్లి వేషం వేస్తున్నాడు. ఇంకో మీ గురువుగారు. సుబ్రహ్మణ్యం అని ఇంకొక అతను వేషం వేస్తున్నాడు. హ్మ్. ఇంకొక కుర్రాడు కావాలి. నాకేసి చూశాడు. చూసి ఎరా నా వేషం వేస్తావా అన్నాడు. అంటే నేను ఎప్పుడు వేయలేదు సార్ అంటే, వాడు నాటకాలు ఇంకా రాలేదు నాటకాల్లోకి వచ్చేది. వచ్చేదేముందిరా తెలుగు వచ్చా అన్నాడు. అవేళ్ళు అన్నాడు. అలాగా నాటకంలోకి ప్రవేశించి